అందరికీ ప్రోటీన్ చాలా అవసరం. హై ప్రోటీన్ ఉండి, ఐరన్ రిచ్, ఫైబర్ ఉండి, లో ఫ్యాట్ ఉన్న వెజిటేరియన్ ఫుడ్ అంటే బ్లాక్ చెన్నా. సో ఇది చేసుకోవాలంటే ఈ కర్రీ అన్నిట్లో బాగుంటుంది. సో ఆవాలు, తర్వాత ఇంగువ వేసుకుంటే మీకు ఎసిడిటీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. సో దాని తర్వాత టర్మరిక్ యాడ్ చేసుకుని, అంటే పసుపు యాడ్ చేసుకుని, కొంచెం శనగలు అందులో వేసుకుంటే కలర్ మంచిగా వస్తుంది. దాని తర్వాత మిగిలిన నానపెట్టుకుని బాయిల్ చేసిన శనగలన్నిటిని తీసి కుక్ చేయాలి. తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుండగా కారము, ఇంకా ధనియాల పొడి, సాల్ట్ మీకు ఎంత కావాలో అంత మీ రుచికి తగినట్టు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు గుజ్జు ఇందులో చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ, రైస్లో కానీ కర్రీ చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చకపోతే, మీకు చింతపండు ఇష్టం లేదంటే అయిపోయిన తర్వాత లెమన్ పిండుకున్నా చాలా బాగుంటుంది. ఈ కర్రీ మార్నింగ్ అప్పుడు తీసుకుంటే మీకు మజిల్ మంచిగా వస్తుంది వర్కౌట్ చేసేటోళ్ళకి. అండ్ ప్రోటీన్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.